బిజీ షెడ్యూల్లో వర్కౌట్కి టైం దొరకట్లేదా? గంటల తరబడి జిమ్లో చెమటలు చిందించకుండానే కేవలం 10 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చంటే నమ్ముతారా? రండి, ఈరోజు ఈ ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్ వెనుకున్న అసలు విషయమేంటో చూద్దాం. ఆ ఈ మాట మనలో చాలామందికి బాగా తెలిసిన మాటే కదా. పనులన్నీ అయిపోయాక, లైఫ్ కొంచెం సెట్ అయ్యాక అప్పుడు చూద్దాంలే ఫిట్నెస్ సంగతి అనుకుంటాం. ఇది చాలా కామన్ స్ట్రగల్. కానీ ఈ స్లైడ్లో చెప్పినట్టు మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఇది ఫేస్ చేసేవాళ్లమే. అవును, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జిమ్లో గంటల తరబడి కష్టపడక్కర్లేదు. రోజుకి ఓ 10 నిమిషాలు కేటాయించి మన ఫిట్నెస్ గోల్స్ని రీచ్ అవ్వగలిగితే ఎలా ఉంటుంది? ఈ పవర్ఫుల్ ఐడియానే ఈరోజు మన విశ్లేషణకు ఆధారమన్నమాట. సరే, మరి 10 నిమిషాల ప్రామిసేంటి? ఇది నిజమా లేక ఊరికే ప్రచారమా? ఇంట్లోనే చేసే ఈ చిన్న వాకౌట్లు ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీంట్లో ఉన్న అసలైన బ్యూటీ ఇదేనండి. దీనికి జిమ్ మెంబర్షిప్ అవసరం లేదు, ఖరీదైన పరికరాలు అస్సలే కొనక్కర్లేదు. మనకు కావాల్సిందల్లా కొంచెం స్పేస్, ఓ 10 నిమిషాల టైం, అన్నిటికన్నా ముఖ్యంగా చెయ్యాలన్న సంకల్పం, అంతే. ఇంత తక్కువ టైంలో అంత ఎఫెక్ట్ ఎలా వస్తుంది? ఈ వర్కౌట్ల వెనుకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఈ పద్ధతి పేరు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్. షార్ట్గా చెప్పాలంటే HIIT. దీన్ని సింపుల్గా ఒక స్ప్రింటర్లాగా ఊహించుకోండి. ఫుల్ స్పీడ్తో పరిగెత్తడం, ఆగి కాస్త ఊపిరి పీల్చుకోవడం, మళ్లీ అంతే స్పీడ్తో పరిగెత్తడం. ఈ ఇంటెన్సిటీ మరియు రెస్ట్ సైకిల్ ఉంది చూసారా? అదే ఈ 10 నిమిషాల వర్కౌట్లకు అంత పవర్నిస్తుంది. సరే, సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. అసలు ఈ పద్ధతి ఫ్యాట్ బర్నింగ్కి, ఫిట్నెస్ పెంచడానికి ఎందుకు అంత బాగా పనిచేస్తుందో శాస్త్రీయంగా ఒక లుక్కేద్దాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. స్పాట్ రిడక్షన్ అంటే కేవలం పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడం లాంటివి ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే మన శరీరం ఎనర్జీ కోసం ఫ్యాట్ని ఒకే చోటు నుంచి తీసుకోదు, మొత్తం బాడీ నుంచి తీసుకుంటుంది. అందుకే ఈ వర్కౌట్లు మొత్తం శరీరం మీద ఫోకస్ పెట్టి క్యాలరీలను బర్న్ చేస్తాయి, మెటబాలిజంను స్పీడప్ చేస్తాయి, ఇంకా కోర్ కండరాలను బలంగా తయారుచేస్తాయి. ఈ పద్ధతులు ఎంత పాపులరో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఒక ఫేమస్ ఫిట్నెస్ ఛానల్ వాళ్లు చెప్పిన ప్రకారం వాళ్ల వీడియోలు చూసేవాళ్లలో 70% కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లక్షల మంది ఈ వర్కౌట్లను రోజూ ఫాలో అవుతున్నారట. అంటే జనాలు రిజల్ట్స్ చూస్తున్నారు కాబట్టే ఈ విధానం ఇంత పాపులర్ అయ్యింది. సరే, ఈ వర్కౌట్లన్నీ టార్గెట్ చేసేదే మన శరీరానికి ఫౌండేషన్ లాంటి కోర్ని. ఇప్పుడు ఆ కోర్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది కోర్ అనగానే 6 ప్యాక్ అనుకుంటారు, కానీ అది అస్సలు నిజం కాదు. కోర్ అనేది మన శరీరానికి ఒక సెంట్రల్ పవర్ హౌస్ లాంటిది. ఈ స్లైడ్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. కోర్ అంటే కేవలం 6 ప్యాక్ కాదు. ఇందులో సైడ్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, గ్లూట్స్, ఇంకా కడుపు లోపల ఉండే చాలా ముఖ్యమైన డీప్ మజిల్స్ కూడా భాగమే. ఇవన్నీ కలిసి ఒక టీంలాగా పనిచేసి మన బాడీకి స్టెబిలిటీని, బలాన్ని ఇస్తాయన్నమాట. ఉదాహరణకి ఈ ప్లాంక్ ఎక్సర్సైజ్ చూడండి. ఇది కోర్ బలానికి ఒక పర్ఫెక్ట్ టెస్ట్ లాంటిది. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కేవలం కడుపు కండరాలే కాదు, వీపు, భుజాలు, గ్లూట్స్ అన్నీ ఒకేసారి పనిచేయాలి. అందుకే ఇది మన బాడీకి ముందు నుంచి వెనక వరకు నిజమైన స్థిరత్వాన్నిస్తుంది. ఇప్పటిదాకా మనం ఎందుకు అన్నది చూశాం. ఇప్పుడు ఎలా అన్నదానిపై ఫోకస్ పెడదాం. కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలను విశ్లేషిద్దాం. ఇక్కడ ఇద్దరు ఫేమస్ ఆన్లైన్ ట్రైనర్ల పద్ధతులు చూస్తే, ఒకరు 20 సెకండ్ల వర్క్, 10 సెకండ్ల రెస్ట్ ఫాలో అవుతారు. ఇంకొకరు 40కి 20. దీని బట్టి మనకేమర్థమవుతోంది? హిట్కి ఖచ్చితమైన రూల్స్ ఏమీ లేవు. ప్రిన్సిపల్ ముఖ్యం. దాన్ని ఎవరి ఫిట్నెస్ లెవెల్కు తగ్గట్టు వాళ్లు మార్చుకోవచ్చు. ఇదిగో, ఇది బ్రిడ్జ్ పోజ్. బిగినర్స్కి చాలా మంచిది, సేఫ్ కూడా. ఇది గ్లూట్స్, లోవర్ బ్యాక్ మజిల్స్ని బలంగా చేస్తుంది. రోజంతా కూచుని పనిచేసేవాళ్లకి ఇది చాలా ముఖ్యం. చూడ్డానికి సింపుల్గా కనిపిస్తున్నా ఇది చాలా పవర్ఫుల్. ఇకది బర్డ్ డాగ్. ఇది ఒకేసారి బ్యాలెన్స్, కోఆర్డినేషన్, ఇంకా కోర్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తుంది. ఇలాంటి వ్యాయామాలు మన బాడీ ఒక సింగిల్ యూనిట్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇది మన డైలీ యాక్టివిటీస్కి చాలా ముఖ్యం. సరే, ఇక ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ ఎలాంటి సాకులు చెప్పకుండా వెంటనే స్టార్ట్ చేయడానికి ఒక ప్రాక్టికల్ ప్లాన్ని చూద్దాం. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. పర్ఫెక్షన్ కన్నా కన్సిస్టెన్సీ ముఖ్యం. రోజూ చేయలేకపోయినా పర్లేదు. ఈ స్లైడ్లో చెప్పినట్టుగా
వారానికి ఓ 3-4 సార్లు చేసినా చాలు ఫలితాలు పక్కాగా కనిపిస్తాయి. అయితే ఇదిగో ఒక సింపుల్ 5 స్టెప్ ప్లాన్. నంబర్ 1, ఎప్పుడూ వామప్తో మొదలుపెట్టండి. నంబర్ 2, నచ్చిన 4-6 ఎక్సర్సైజులను సెలెక్ట్ చేసుకోండి. నంబర్ 3, మీ వర్క్ రెస్ట్ టైంని డిసైడ్ చేసుకోండి. నంబర్ 4, స్పీడ్ కన్నా కరెక్ట్ పోస్చర్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక 5వది, అన్నింటికన్నా ముఖ్యమైనది, కన్సిస్టెంట్గా ఉండండి. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు. సో ముగించే ముందు ఒక ప్రశ్న. ఫిట్నెస్ ప్రయాణంలో ఏది నిజంగా ముఖ్యం? వర్కౌట్ ఎంతసేపు చేశామన్నదా, లేక ఎంత స్థిరంగా ప్రయత్నించామన్నదా? ఈ విశ్లేషణ నుండి మనకు దొరికే సమాధానం ఒక్కటే. గొప్ప ఫలితాలు గంటల తరబడి చేసే వర్కౌట్స్ నుండి రావు, నిలకడగా చేసే 10 నిమిషాల ప్రయత్నాల నుండే వస్తాయి.